ఉల్లి ధరలు కన్నీరు పెట్టిస్తున్నాయి. విజయవాడలో ఉల్లి ధరలపై మా ప్రతినిధి లీలా మరింత సమాచారం అందిస్తారు. ఉల్లిపాయలు కోస్తేనే కాదు కొంటే కూడా ఘాటొస్తున్నాయి. అయితే ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అంటే కిలో వచ్చి 20 రూపాయలు 30 రూపాయలే ఉంటాయి, ఒక్కోసారి సెంచరీ కొడతాయి. అసలు ఎందుకని ఇలాగ రేట్స్ అనేవి అప్ అండ్ డౌన్లో ఉంటాయి? ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ వర్షాకాలం వల్ల వర్షాలు రావడం వల్ల కొంచెం పంట దెబ్బతిని దానివల్ల ఇబ్బంది కలిగి రేట్లు పెరుగుతూ ఉంటాయి. ఈ వర్షాలు అయిపోయిన తర్వాత మళ్ళీ యాస్టీజ్ పొజిషన్కి వచ్చేసి మళ్ళీ పాత రేట్లు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అంటే సార్, ఈ వర్షాల సమయంలో మీరు ఏవైతే ఉన్నాయి ఈ ఉల్లిపాయలని ఎక్కడి నుంచి మీరు కొనుగోలు చేస్తారు? ఈ ట్రాన్స్పోర్టేషన్ కానీ కొనుగోలు కానీ ఎక్కడి నుంచి వస్తాయి? మేమంతా మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేస్తామండి. మహారాష్ట్ర నుంచి కొనుగోలు చేసినప్పుడు అక్కడ పైన వర్షాలు పడితే పాయి దెబ్బతింటే కనుక ఇక్కడ రేట్లు పెరుగుతాయి. పాయి కనుక బాగుంటే వర్షాలు లేకపోతే కనుక మంచిగానే వస్తాయి, రేటు రీజనబుల్గానే వస్తాయి. మినిమం లో కాస్ట్లో ఎప్పుడు అమ్మారు సార్? అసలు అంటే బాగా లోలో ఉన్నప్పుడు ఉల్లిపాయ ఎంత ఉంది కిలో? 18 రూపాయలండి. నాకు తెలిసిన కానీ 18 రూపాయలు. ఈ మధ్య కాలంలో ఒక 2-3 ఏళ్ల క్రితం నుంచి 18 రూపాయలు నడుస్తూ ఉంది. బాగా హైయెస్ట్ ఉన్నది ఎంత ఉంది సార్? 65 రూపీస్. 65. మీ దగ్గర 65, మన రిటైల్ లో చూసుకుంటే ఎంత వరకు అమ్ముతుంది? దగ్గర వచ్చేపాటికి 65 ఉండదండి, 55 ఆ రేంజ్ లో ఉంటుంది. రిటైల్కి వచ్చేపాటికి 60-65 అట్లా నడుస్తుంది. 100 రూపీస్ సెంచరీ కూడా కొట్టేసాయి కదా సార్? ఇంకా ఈ సంవత్సరం కొట్టలేదండి. ఈ సంవత్సరం ఇంకా సెంచరీ కొట్టలేదు. మామూలుగానే 55 నుంచి 60 వరకు నడుస్తుంది. అయితే చూడొచ్చు, ఇక్కడైతే ఓవరాల్ గా అయితే మాత్రం ఇవన్నీ కూడా ఉల్లిపాయలు అనేవి కూడా ఇక్కడ ఉన్నాయి సార్. అయితే కొన్ని ఉల్లిపాయలు మీ దగ్గర కూడా పాడైపోయినటువంటి పరిస్థితి, అవి ఎలా పాడైపోయాయి? వస్తాయండి, డ్యామేజ్లు వస్తాయి. ఇప్పుడు స్టాక్ అనేది నిలబెడతారు కదా, మహారాష్ట్ర నిలబెట్టిన సరికి కొంటాం. ఈ ట్రాన్స్పోర్ట్లో గాలి ఆడక కొంత ఇక్కడికి వచ్చిన తర్వాత బస్తాల్లో ఉండి కొంత పైపు వేస్ట్ అయ్యింది. వేస్ట్ కాయలు అంతా గ్రేడింగ్ చేసేస్తాం. మేము గ్రేడ్ చేసేసి నీట్గా బస్తాలు కట్టేసేసుకొని రిటైల్గా అమ్ముకుంటాం. సార్, ఇదే రోడ్లో చివరి మేము అడిగితే బిఎస్ఎన్ఎల్ దగ్గర ఉన్నటువంటి కూరగాయల బళ్ళ వాళ్ళు అయితే కనుక కిలో 70 రూపాయల వరకు కూడా ఇప్పుడు అమ్ముతున్నారు. వాళ్ళు మరి మా దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు అమ్ముకోవాలి కదా, వాళ్ళకి ₹1 లాభం రావాలి కదా, అందుకని చెప్పేసి వాళ్ళు అట్లా చేస్తారు. సార్, ఇప్పుడు 18 రూపాయలు ఉన్నప్పుడు, కిలో 18 రూపాయలు ఉన్నప్పుడు స్టాక్ అనేది మీరు ఎక్కువగా ఏమన్నా దాన్ని ఉంచుకుంటారు? ముందే నిల్వ ఉంచుకుంటారు? ముందే మేము స్టాక్ పెట్టుకుంటాం, కానీ కొనేవాళ్ళు కూడా ఆ 18 రూపాయలే కదా అనేసి 5 మినిమంగానే కొనుక్కెళ్తారు తప్ప స్పీడ్గా కొనుక్కెళ్ళరు. రేటు పెరిగిన తర్వాత మాత్రం అందరూ స్పీడ్గానే కొనుక్కెళ్తారు. అమ్మో ఇంకా పెరిగితే ఏమోనని అప్పుడు 2 కిలోలు కొనుక్కుని 5 కిలోలు కొనుక్కెళ్తారు. రేటు పెరగటం వల్ల సరుకు కూడా ఎక్కువగానే పోతుంది. మళ్ళీ ఇంకా పెరిగితే ఫర్దర్ కానీ మళ్ళీ పెరిగే ఛాన్స్ ఏమైనా ఉందంటారా? చెప్పలేమండి, కొంచెం పెరగచ్చు అంటున్నారు కానీ మరి పెరుగుద్దా తరుగుద్దా. ప్రస్తుతానికైతే ₹1-2 అటు ఇట్లో ఆడుతూ ఉంది. మరి అది అప్ అండ్ డౌన్స్ ఆడుతూ ఉంది, ఎంతవరకు వస్తుందో తెలియదు. కెమెరా పర్సన్ సుబ్బుతో లీలా, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ చుట్టుకుంట వద్ద నుండి.